ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయం తీయండమ్మా. 13వ అధ్యాయము 1వ వచనంలో ఇజ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. మరలా అంటే ఏంది? ఒకసారి తప్పు చేశారు వాళ్ళు, అయినా బానిసలుగా అప్పచెప్పాడు దేవుడు. మరలా వాళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళీ న్యాయాధిపతులను పంపిస్తున్నాడు. మరలా తప్పు చేస్తున్నారు. ఈ విధంగా మరలా వాళ్ళు దోషులు కాగా 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడంట దేవుడు. ఈ తరుణంలో ఆ కాలంలో దాను వంశస్థుడు జోరియా పట్టణస్థుడు అయినటువంటి మానోహ అనేటువంటి ఒకడున్నాడు. మరి అంతేకాదు, అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. అంటే వాళ్ళకి పిల్లలు లేరు. కానీ ఇతని గురించి చెప్పగలిగిన మాట ఏందనంటే, బైబిల్లో ఇతను దేవుని యందు భయం కలిగిన వాడేమో, దేవుని యందు భక్తి కలిగిన వాడేమో. ఇరువురు భార్యాభర్తల పట్ల దేవుడు జాలిపడటానికి, కనికరపడటానికి ఎందుకు అనంటే, వీళ్ళు చేసిన భక్తి కావచ్చు, వీళ్ళు దేవుడి పట్ల ఉన్నటువంటి భయము కావచ్చు. కానీ ఇక్కడ ఈ తరుణంలో వీళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఫిలిస్తీన్ల చేతి కింద అనగబడిగి ఉన్న సమయంలో మనోహ భార్య వీరున్నప్పుడు యెహోవా వారి పట్ల కనికరముంచి, యెహోవా వారి పట్ల జాలి నుంచి దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. మనోహ భార్య పని బాటలో ఉన్నప్పుడు దేవదూత ఆమెకి ప్రత్యక్షం. అంటే ఒక మనిషి ఆకారముతో ఉన్నటువంటి దేవదూత వచ్చి ఈ మనోహ భార్యతో మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడుతుంది అని అంటే, ఇక్కడ యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అంటే దేవదూత అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమనంటుందంటే, నీవు గొడ్రాలవు. హల్లెలూయా. ప్రవచన రూపంలో చెప్తుంది అన్నమాట. ఇక్కడ మనోహ భార్యను చూడగానే తనకున్న పరిస్థితి, తనకే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ దేవదూత స్పష్టంగా వివరిస్తా ఉంది. నువ్వు గొడ్రాలవు, అయితే నీకు కాన్పు లేకపోయాను, నీకు పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి నీకు పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాధతో అనుభవిస్తూ ఉన్నావు. అయితే నీవు జాగ్రత్తగా గమనించు. ఇక్కడ ఏమంటున్నాడంటే, స్పష్టంగా చెప్పండి స్త్రీతో. ఏమనంటున్నాడంటే, ఇదిగో నీకు పిల్లలు లేరు, కాన్పులు లేదు, అంటే ఇంకా పిల్లలు కానీ అవకాశం లేదు. కాన్పు లేకపోయేననుంది బైబిల్లో. అంటే అవకాశం లేదు. అవకాశం లేని తరుణంలో గుర్తుపెట్టుకోవాలి, వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు లేనప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనకున్న రోగం ఏంటంటే అవిశ్వాసం. దేవుణ్ణి నమ్మం మనం. చాలా మంది అంటారు, కొత్తలో ఏదనుకుంటే అది జరిగింది, ఇప్పుడు జరగట్లేదంటే కారణం ఏంటి? ఎవరి లోపం? పాస్టర్ గారి లోపమా? నీ లోపమా? నీ భక్తి లోపమా? కారణం ఏంటో తెలుసా? విశ్వాసం సన్నగిల్లిపోతుంది, దేవుని మీద నమ్మకం తగ్గిపోతా ఉంది. ఉపవాసాలు ఉండే వారికి చెప్పాను నేను, ఉపవాసం ఎందుకుంటాం? దేవుని మీద నమ్మకం తగ్గుతూ ఉన్నప్పుడు ఉపవాసం ఉండి, అయ్యో సృష్టికర్త, విశ్వానికి యజమాని, నీ మీద నాకు నమ్మకం తగ్గుతుంది, నీ మీద నమ్మకం ఉండేలాగా నాకు సహాయము చేయి, నీ మీద నాకు నమ్మకం ఉండేలాగా సహాయము చేయని దేవుని అనుమానించకూడదు. దేవుణ్ణి అనుమానించే ప్రయత్నం చేయ. దేవుణ్ణి నమ్మకపోతే నీకు మనిషి ఏమాత్రము సహాయము చేయగలడు? నరమాత్రుడు నీకేమి చేయగలడు? మనుషుడు నీకేం చేయగలడు? దేవుడే నిన్ను ఆదుకుంటేనే ఏ పనులైనా జరుగుతాయి. అలాంటి దేవుణ్ణి నువ్వు అనుమానిస్తే, అలాంటి దేవుణ్ణి నువ్వు కించపరిస్తే నీకెట్లా మేలుంటది? నీకెట్లా దేవుడు కార్యము చేయగలుగుతాడు? చాలా మంది అదే అనేది. కొత్తలో నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదంటే కారణం ఏంది? 2 లోపాలు. మొదటి ప్రేమ నీకు లేదు, మొదటి భక్తి నీకు లేదు, విశ్వాసం మొత్తం కూడా సన్నగిల్లిపోతుంది.
విశ్వాసం మొత్తం కూడా తగ్గిపోతుంది. దాని వలనే నీకు కార్యాలు చూడలేకపోతున్నావు. హల్లెలూయా. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ కార్యాలు జరగడమేంది? సంవత్సరాల తరబడి నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీకే కార్యము జరగట్లేదు. ఎందుకని? కారణం ఏందో తెలుసా? మొదట వచ్చిన వాడు నమ్మకంగా ఉన్నాడు, నువ్వు వస్తున్నావు కానీ నీకు నమ్మకం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకలేవు. నువ్వు పేరుకు బాప్తీసం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రభు బల్లాలో చేయి వేస్తున్నావు, కానీ దేవుడు అంటే నమ్మకం లేదు. ఏదైనా బాధ వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడే విడిపించగలగడని నువ్వు ధైర్యంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు చేయగలడు దేవుడు. అలాంటి నమ్మకం లేకపోతే నువ్వు 100 ప్రార్థనలు చెయ్యి, ఎన్ని ఉపవాసాలు చెయ్యి, దేవుని మీద నమ్మకం లేకుండా చేసే ప్రార్థనలు అంగీకరించబడవు. దేవుడు నమ్మకం లేకుండా చేస్తున్న ఉపవాసాలు కూడా అంగీకరించబడవు. దేవునికి ఇష్టం ఉండదంట, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమై, నువ్వు గొడ్రాలువు, నీకు కానుపుల అవకాశం లేదు, అయినప్పటికీ మరి ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుణ్ణి కనును. హల్లెలూయా. దేవదూతల రూపంలో దేవదూతే ప్రత్యక్షమై ఆమె దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు. అయితే ఈ కుమారుణ్ణి కనే ముందు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి నీకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన బహుమానం ఇది. ఎన్నో సంవత్సరాల తర్వాత నీకు ఇచ్చిన బహుమానాన్ని, ఈ బహుమానాన్ని నువ్వు ఎలా పెంచాలి, నువ్వు ఏ విధంగా ఉండాలి, దీనికి తగ్గ జాగ్రత్తలు ఏంటని దేవదూతే ప్రత్యక్షమై మనో భార్యతో చెప్తా ఉంది. అయితే ఏమంటున్నారంటే ఇక దేవదూత, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగకుండుము. హల్లెలూయా. ఆ రోజుకి మర్యాద చొప్పున ఇచ్చేది ఏంటంటే అక్కడ ద్రాక్షరసమే. ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు నిన్ను కనికరించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమి జాగ్రత్తలు అనంటే, నీవు ద్రాక్షరసము తాగకూడదు. హల్లెలూయా. మద్యము, మత్తు కలిగించేవి ఏవి కూడా నువ్వు తాగకూడదు. అంతేకాదు అపవిత్రమైన వాటిని కూడా నువ్వు తినకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్ర పరచబడిన లేనివి ఏవైనా కానీ నువ్వు తినకూడదు. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి అతని మీద నువ్వు మంగళ కత్తి కూడా వేయకూడదు. హల్లెలూయా. అంటే క్షవరము, ఎంట్రలు కత్తిరించడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఎందుకు అనంటే అతడు నాజీరు చేయబడి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. అంటే నీ కుమారుడు ఎలాంటి వాడు, పుట్టబోయే నీ కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతి కింద అణిగి మణిగి మీరు బ్రతుకుతున్నారు కదా. ఇదిగో ఈ 40 సంవత్సరాల నుంచి ఫిలిస్తీన్ల చేతి కింద విడిపించగలిగిన వాడు నీ గర్భములో నుంచి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారికి ఈ జాగ్రత్తలు ఉండాలి. నెల తప్పిన నాటి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మద్యాన్ని తాగకూడదు, ద్రాక్షరసాన్ని తాగకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. అయితే పుట్టిన తర్వాత కుమారుణ్ణి కూడా నువ్వు మంగళ కత్తి వేయకూడదని కొన్ని జాగ్రత్తలు చెప్పి దేవదూత అమాంతంగా అదృశ్యమైపోద్ది. హల్లెలూయా. తన భర్తకి పూర్తిగా దేవదూత ఏ విధంగా మాట్లాడిందో ఆ విధంగా పూర్తిగా వివరించి తన భర్తకు చెప్పినప్పుడు తన భర్తలో ఆశ కలిగిందంట. హల్లెలూయా. అమ్మో, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు కాన్పు అవకాశం లేనప్పుడు కూడా నువ్వు గర్భవతి అయితవా? ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. కాబట్టి సరే ఒప్పుకుందాం, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి మనోహ ఏం చేశాడంటే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నిర్ధారణ తీసుకోవాలి.
ఎవడేదో కొంతలో ఉందనంటే అందరూ పోయి ఎతకడం కాదు. హల్లెలూయా. కొంతలో బంగారం ఉందనంటే అందరు 10 మంది ఎతకడం కాదు. అది నిజమా అబద్ధమా అనేది గ్రహింపు జ్ఞానం ఉండాలి. తన భార్య చెప్పిన మాటలను విన్నాడు, సంతోషపడ్డాడు, కానీ తను కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తను కూడా దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి 8వ వచనంలో, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకి మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. హల్లెలూయా. ఆ సమయమున పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకొని, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడిన అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ వెంటనే మనోహ లేచి ఆ మనుష్యుడి యొద్దకు వచ్చాడంట. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయితే దేవదూత కూడా తన భార్యతో ఏ విధంగా అయితే చెప్పాడో మనోహతో కూడా ఇలాగే చెప్తున్నాడు. అయ్యా, నీ భార్య గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. అయితే ఈ కుమారుని కను వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదని చెప్పేసి మరి మరో భార్యతో ఏవేవైతే సంగతులు వివరించడం జరిగిందో అవన్నీ కూడా స్పష్టంగా వివరించిన తర్వాత మనోహ ఆ చెప్పినటువంటి మాటలకి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ, ఎన్నో అవమానాలు భరిస్తూ, ఎన్నో నిందలు పడుతున్నటువంటి సమయంలో ఒక గొప్ప శుభవార్త వినబడగానే మనోహ బదిలాడుతున్నాడు ఆ వ్యక్తిని. హల్లెలూయా. అయ్యా అయ్యా అయ్యా, ఇంతటి శుభవార్తను మా దగ్గరికి తీసుకొచ్చిన నీవు, ఇదిగో నీ కోసము ఒక గొప్ప విందు, ఒక మేక పిల్లని, ఒక గొర్రె పిల్లను కోసి నీకు మంచి మటన్ పెట్టి ఉంటానంటే దేవదూత అంటుంది, నేను తినను అంటుంది. హల్లెలూయా. నేను తినను. నువ్వేమైనా చేయాలనుకుంటే నీ దేవునికి బలి అర్పించుకోమన్నప్పుడు, అయితే అలాగే మనోహ బలి అర్పిస్తున్నటువంటి వేళ దేవదూత అమాంతంగా పైకి ఆరోహణమైపోద్ది. హల్లెలూయా. అప్పుడు అర్థమవుతుంది. ఏమని అర్థమైంది అంటే వాళ్ళ భార్యాభర్తలకి, మనతో మాట్లాడింది మనుషులు కాదు, మనతో మాట్లాడింది ఒక పాస్టర్ కాదు, మనతో మాట్లాడింది ఇంకొక వ్యక్తి కాదు, దేవుడు పంపించిన దేవదూత ద్వారా మనం ఈ యొక్క వర్తమానము విన్నాము, ఈ శుభవార్తను మనము విన్నాము. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి మనోహ భార్య గర్భాన్ని తెరిచాడు. మరి దేవదూత చెప్పిన విధంగానే కుమారుణ్ణి కంటది. కుమారుని కనిన తర్వాత అతనికి సంసోను అని పేరు పెట్టబడను. హల్లెలూయా. హల్లెలూయా. 24వ వచనం చదవండి. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఎప్పుడైతే సంసోను ఎదుగుతూ ఉన్నాడో అతన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు.